మొదటిది ఏంటిదమ్మా? కొత్తగా జన్మించిన వారి ప్రక్కన ప్రభు నిలుచుంటున్నాడు. కొత్తగా జన్మించిన నీవు పరిశుద్ధంగా మారితే ప్రక్కనే నిలబడతాడు. నువ్వు పరిశుద్ధంగా కొత్తగా జన్మించి కొత్తగా బాప్తిసం తీసుకొని కొత్తగా మందిరానికి వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే ప్రభు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకూడదంటే నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడే ప్రభుని ప్రక్కన నిలిచి ఉంటాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే నీతిని యథార్థతను కాపాడుకునే వారి ప్రక్కన నిలిచి ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాటలు జాగ్రత్తగా. ఒకటి, కొత్తగా జన్మించిన తర్వాత పరిశుద్ధంగా మారాలి. పరిశుద్ధంగా మారిన తర్వాత నీతిగా యథార్థంగా బ్రతకాలి. పరిశుద్ధంగా మారాను, చేదు అలవాట్లు విడిచిపెట్టాను, అది చేశాను, ఇది చేశాను, అన్నిటిని మానుకొని నెక్స్ట్ ఎలా ఉండాలంటే నీతిగా. నెక్స్ట్ ఎలా ఉండాలంటే యథార్థంగా. ఎవరున్నారు ఈ రోజులలో నీతిగా? ఎవరున్నారు యథార్థంగా? ఉన్నారా? అర్థమవుతున్న వాటిలో నీతిగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? లేరు. కనపడరు. నీతి తప్పుతున్నారు. భక్తులు అనుకుంటున్నారు, పరిశుద్ధం అనుకుంటున్నారు, కానీ నీతిని తప్పుతున్నారు. వారి ప్రక్కన దేవుడు ఉండడానికి ఇష్టపడనే